దేవరా మూవీ గురించి చెప్పాలంటే వామ్మో ఏం మూవీ భయ్యా, ఇది అరాచకం. నేను ఇప్పటికీ ఇలాంటి సినిమా చూడలేదు, అంత అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ని ఈ సినిమాలో చూపించినంతగా మరే సినిమాలో చూపించలేదు. ఆ రేంజ్లో ఉంది భయ్యా ఎన్టీఆర్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఓరి దేవుడ ఏమన్నా ఉందా అసలు. నిజం చెప్తున్నా, సీట్లో కూర్చున్న అందరికీ ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. అలా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. ఒక్కొక్క సీన్ డైమండ్లా ఉంది. థియేటర్ దద్దరిల్లిపోయింది. స్పెషల్గా ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది భయ్యా, మీ లైఫ్లో ఇలాంటి ఫైట్ అసలు చూసుండరు. మాటలు లేవు అసలు. స్టార్టింగ్లో లైట్గా బోరింగ్ అనిపిస్తుంది, ఇక ఆ తర్వాత మూవీ మెల్లమెల్లగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవరి యొక్క నరకటం చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. ఏంది భయ్యా ఆ నరకటం. కొరటాల మావ ఈ టైప్ ఆఫ్ యాక్షన్ చూపిస్తాడని అస్సలు ఊహించలేదు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఆ సముద్రాన్ని కానీ ఆ వాటర్ని కానీ చాలా క్లియర్గా చూపించారు. విజువల్స్ విషయంలో కూడా ఈ మూవీ టాప్ నాచ్ అని చెప్పాలి. ఇందులో సొరచేపతో ఒక సీన్ ఉంటుంది, అది జస్ట్ ఒక 1 minute మాత్రమే ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్టు సొరచేపతో ఏదో ఉంటుంది అనుకున్నాం, కానీ నార్మల్గానే ఉంది. చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఊహించినంతగా లేదు. ఇక వర గురించి చెప్పాలంటే తన క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రైలర్లో మనకి పిరికోడిగా చూపించారు, ఎస్ అది నిజమే. స్టార్టింగ్లో వరని కుక్కని కొట్టినట్టు కొడతారు, కానీ ఆ తర్వాత లాస్ట్లో తను తిరగబడి ఫైట్ చేస్తాడు భయ్యా, అరాచకం. అసలు ఇంతలా వైల్డ్గా ఉన్నవాడు పిరికోడిగా ఎందుకు నటించాడనేది అర్థం కాదు. హీరోయిన్ జాన్వీ పాత్ర గురించి చెప్పాలంటే జస్ట్ గ్లామర్ కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది, అంతే తప్ప మిగతా దాంట్లో పెద్ద స్కోప్ ఏమీ లేదు. ఇక సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ ఆ తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయి, దాని గురించి చెప్పాలంటే పవర్ఫుల్ పదాలు వెతుక్కోవాలి, ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉన్నాయి. దానికి తోడు అనిరుద్ధి బీజియం వేరే లెవెల్లో ఉంది. నిజంగానే ఏం తాకి కొట్టాడో కానీ బీజియం పిక్చర్లు అయిపోతారు. ఇక ఫైనల్గా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఎవరు ఊహించలేని ట్విస్ట్ ఉంటుంది, అది మూవీకే హైలైట్ అసలు. దానివల్ల క్లైమాక్స్ ఒక సస్పెన్స్తో ఎండ్ అవుతుంది. అది ఏంటి అనేది పార్ట్ 2లో చూడాలి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ హిట్ కొట్టేశాడు. రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చెరిపేశాడు. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్లో కొడతాడనేదే మిగిలింది. నాకైతే మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మరి దేవరా మూవీ మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎన్టీఆర్.